హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య ఫుల్ స్కేల్ యుద్ధం జరిగితే ఎంత సమయంలో ఇండియా గెలుస్తుంది? ఇక ఇదే టాపిక్. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఇక మనం ఈ వీడియోలో రెండు దేశాల మిలిటరీ బలాలు మరియు గత యుద్ధాలు మరియు ఇతర కీలక అంశాల గురించి ఈ వీడియోలో విశ్లేషిస్తాం. ఇక లేట్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక మీ అభిప్రాయాలని కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం పాకిస్తాన్తో జరిగిన గత యుద్ధాల చరిత్ర అనేది చూసుకుందామండి. ఇక మనకు 1947, 1965, 1971, 1999 ఇక ఈ సంవత్సరాలలో మనకు పాకిస్తాన్తో యుద్ధాలు అనేవి జరిగాయి. ఇక ఇండియా మరియు పాకిస్తాన్ 1947లో విడిపోయిన తర్వాత 4 ప్రధాన యుద్ధాలు జరిగాయి. దాంట్లో ఒకటోది 1947 to 48. ఈ యుద్ధం కాశ్మీర్పై జరిగిన మొదటి యుద్ధం. ఇండియా కాశ్మీర్లో 2/3 వంతులను నియంత్రణలోకి తీసుకుంది. పాకిస్తాన్ మిగిలిన భాగాన్ని పొందింది. ఫలితం స్టాల్మెంట్, అంటే సెటిల్మెంట్ లాగా. ఇక రెండవది చూసుకుందామండి. ఇక ఇదైతే మనకు 1965లో జరిగింది యుద్ధం. ఇక పాకిస్తాన్ ఆపరేషన్ గిబ్రాల్టర్తో కాశ్మీర్లో చొరబాటు చేసింది, కానీ ఇండియా దాన్ని ఎదుర్కొంది. ఈ యుద్ధం కూడా స్టాల్మెంట్గా ముగిసింది, కానీ ఇండియా సైనికంగా బలంగా నిలిచింది. ఇక ఈ యుద్ధంలో మనకు చూసుకున్నట్లయితే ఇండియా అయితే సైనికంగా బలంగా నిలిచింది. ఇక పాకిస్తాన్ సైన్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక ఇండియా సైన్యం ఎక్కువగా ఉంటుంది. ఇక దాని ముందు అయితే మోకర్ వెళ్ళాల్సిందే పాకిస్తాన్ అయితే. ఇక అందువల్ల ఇది సెటిల్మెంట్ అయితే అయిపోయింది. ఇక ఇండియాని గెలిచేది, కానీ సెటిల్మెంట్ లాగా చేసేసారు. ఇక ఒక రకంగా డ్రా లాగా అని కూడా చెప్పచ్చు. ఇక మూడవది మనకు 1971లో ఈ యుద్ధం జరిగింది. ఇక బంగ్లాదేశ్కు స్వాతంత్రం కోసం జరిగిన ఈ యుద్ధంలో ఇండియా 13 రోజుల్లో పాకిస్తాన్ను ఓడించి ఒక కొత్త బంగ్లాదేశ్ని సృష్టించింది. ఇక ఇది ఇండియాకు భారీ విజయం. ఇక నాలుగోది చూసుకుంటే మనకు కార్గిల్ యుద్ధం అండి. ఇక పాకిస్తాన్ 2 నెలల్లో ఇండియన్ ఆర్మీ కార్గిల్ రిజ్జులను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక ఇండియాకు ఇది మరో విజయం. ఇక అంతేకాకుండా ఇండియాకు సైనిక సంఖ్య, సాంకేతిక మరియు బడ్జెట్లలో స్పష్టమైన ఆధిపత్యం ఉంది. ఇక అంతేకాదండి, ఇండియా డిఫెన్స్ పరిశ్రమలో ఎక్కువ ఆధిపత్యం అన్నది సాధిస్తోంది. ఇక పాకిస్తాన్ ఆర్మీ కంటే మనకు ఇండియన్ ఆర్మీ అయితే చాలా వరకు ఎక్కువగా ఉంది. ఇక దానివల్ల అయితే మనకు పాకిస్తాన్ ఆర్మీ సరిపోదు అంతా. ఇక దీంట్లోనే తెలుస్తుంది ఈజీగా మన ఇండియా అనేది విన్ అవుతుందని. ఇక అయితే పాకిస్తాన్ అయితే చాలా వరకు చైనా, టర్కీ వంటి దేశాలపై ఆధారపడుతుంది. ఒకవేళ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది? ఒకవేళ ఫుల్ స్కేల్ యుద్ధం జరిగితే ఈ కీలక అంశాలు ఫలితాన్ని నిర్ణయిస్తాయి. సైనిక బలం. ఇండియా సైనిక సంఖ్య మరియు సాంకేతికత ముందుంది. అలాగే భౌగోళిక ప్రయోజనం తెలుసుకుందాం. ఇండియాకు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట బలమైన డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇక మూడవది ఆర్థిక శక్తి. ఇండియా జీడిపి 3.4 ట్రిలియన్లు. ఇక పాకిస్తాన్ది 340 బిలియన్లు. ఇక దీంట్లోనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక పాకిస్తాన్ కంటే ఇండియా 10 రెట్లు ఎక్కువగా జీడిపి అనేది కలిగి ఉంది. ఇక నాలుగోది చూసుకుంటే మనకు అంతర్జాతీయ మద్దతు. ఇక ఇండియాకు చూసుకున్నట్లయితే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ అనేవి మనకు మద్దతు అనేవి ఇస్తున్నాయి. ఇక పాకిస్తాన్కు చూసుకున్నట్లయితే చైనా మరియు టర్కీలపై ఆధారపడుతుందండి. ఇక షార్ట్ టైం యుద్ధం చూసుకుందామండి. 1 నుండి 2 నెలలు. ఇక ఇండియా తన ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ ఆధిపత్యంతో పాకిస్తాన్పై గణనీయమైన నష్టం కలిగించగలదు. 1971 యుద్ధం వంటి స్విఫ్ట్ విజయం వంటిది మనకి ఇప్పుడు సాధ్యమే అవుతుంది. ఇక లాంగ్ టర్మ్ యుద్ధం. ఇక ఇదైతే మనకు 6 నెలల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇండియా ఆర్థిక సైనిక సామర్థ్యంతో ఆధిపత్యం చెలాయిస్తుంది, కానీ న్యూక్లియర్ వెపన్స్ వాడకం వల్ల 2 దేశాలకు వినాశనం అయితే తప్పదు. ఇక న్యూక్లియర్ యుద్ధం జరిగితే 2 దేశాలు భారీగా నష్టపోతాయి, కాబట్టి ఇది అసంభవం. ఇక ఇలాగైతే అంతర్జాతీయ ఒత్తిడి అనేది చాలా పెరుగుతుంది. ఇక దానివల్ల అయితే యుద్ధం అనేది తొందరగా ముగిస్తుంది.
ఇక ఇక ఇప్పుడైతే మనకు ఇండియా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సైనిక ఆధిపత్యం ఎక్కువ, సైనికులు, మెరుగైన టెక్నాలజీ, ఎక్కువ బడ్జెట్. ఇక దానివల్ల మనం ఇండియా అయితే గెలుస్తుందండి. ఇక గత విజయాలు చూసుకుంటున్నట్లయితే 1971, 1999 యుద్ధాలలో ఇండియా విజయం అనేది సాధించింది. ఇక ఆర్థిక స్థిరత్వం చూసుకున్నట్లయితే సుదీర్ఘ యుద్ధాన్ని నిర్వహించగల సామర్థ్యం అయితే మన ఇండియాకైతే భారీగా ఉంది. ఇక ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడినట్లయితే రెండు దేశాలైతే నష్టపోతాయి ఎక్కువగా. ఇక ఫ్రెండ్స్, ఇక ఇండియా మరియు పాకిస్తాన్లకు మధ్య యుద్ధం జరిగితే ఇక ముందుగా ఇండియా అయితే తక్కువ టైంలోనే మనకు పాకిస్తాన్ని ఓడించడం అయితే జరుగుతుంది. కానీ యుద్ధం కన్నా శాంతి మరియు సంప్రదింపులే మంచివి. ఇక ఈ వీడియో ఇంతేనండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలాగే ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.